మంచి వాళ్ళలో కూడా, చాలా మంచోళ్ళు, చాలా గొప్పవాళ్ళు అనుకున్న వాళ్ళలో కూడా ఈ భూమి మీద ఆదాము మొదలుకొని ఇప్పటిదాకా ఉన్నటువంటి మనుషులందరూ ఒక్క యేసు తప్ప, ఇక ఆదాము మొదలుకొని ఇప్పటిదాకా ఉన్న వ్యక్తులందరిలో కూడా మంచోళ్ళు చెడ్డోళ్ళు ఉన్నారు కదా. చెడ్డోళ్ళ సంగతి తీసేస్తే మంచోళ్ళు, వీళ్ళు అసలు అన్ని విషయాల్లో పర్ఫెక్ట్ అన్న వాళ్ళలో కూడా దేవుడు అభ్యంతరపడి, దేవుడు బాగా గాయపడి నొచ్చుకునే విషయాలు కొన్ని ఉంటాయి. ఆ విషయాలను గురించి దేవుడు బాధపడతాడు, దేవుడు నొచ్చుకుంటాడు. అవి వీడిలో లేకుండా ఉంటే బాగుండు కదా అని దేవుడు ఆశపడతాడు. మనుషులందరిలోనూ స్వభావ సిద్ధంగా జన్మతా వచ్చినటువంటి లక్షణాలు కొన్ని ఉంటాయి. మూఢత్వాన్ని బట్టి వచ్చిన లక్షణాలు. కొన్ని ఏమో మంచిగా నడుచుకుంటాడు, కొన్ని భయంకరమైనటువంటి విషయాలు అవి కనబడడం వల్ల బయటికి, కానీ అవి ఉంటాయి మనిషిలో. దేవుడు భక్తులందరినీ కూడా పరిగణలోకి తీసుకొని తన చేతికి ఎవరైతే తమ జీవితాన్ని అప్పగించుకొని దేవునితో కలిసి నడుస్తున్నారో వాళ్ళని కొన్నిసార్లు కావాలనే పని కట్టుకొని దేవుడు గాయపరిచినటువంటి ఘట్టాలు మనం చూస్తూ ఉంటాం. వీళ్ళు చాలా మంచి భక్తులు కదా, వీళ్ళు దేవునితో నడుస్తున్నారు కదా, వీళ్ళు దేవుని నీతిని పాటిస్తున్నారు కదా, వీళ్ళు అన్ని విషయాల్లో యోగ్యులుగా ఉన్నారు కదా, ఎందుకు దేవుడు వీళ్ళని ఇంతగా నలగొట్టాడు, ఇంతగా గాయపరిచాడు అని కొన్నిసార్లు భక్తుల జీవితాల్లో జరిగిన సంభవాలను బట్టి మనకు అర్థమైద్ది, ఆ డౌట్ వస్తుంది. దేవుడు అలా చేయకుండా మరి తన భక్తులకు సుఖస్థితిని, నెమ్మదిగల స్థితిని ఇస్తే ఎంత బాగుండు. దేవుడు ఎందుకో తనను అతిగా ప్రేమించే వారినే నలగేస్తూ ఉంటాడు అని ధర్మ సందేహం అప్పుడప్పుడు మనకు వస్తుంది. దేవుడు తన యందు విశ్వాసం ఉంచిన వారందరి విషయంలో 2 పనులు చేస్తున్నాడండి. బాగా వినండి, 2 పనులు చేస్తున్నాడు. తనకు తమ జీవితాన్ని అప్పగించిన బిడ్డల విషయంలో, ఎవరికి? దేవుని చేతికి తమ బ్రతుకులను అప్పగించిన బిడ్డల విషయంలో దేవుడు 2 ముఖ్య పనులు చేస్తున్నాడు. మొట్టమొదటిది ఏమిటంటే, వారిలో ఆదాము బ్యాలెన్స్ ఏదైతే ఉందో, ఏది ఆ మూఢత్వపు తాలూకు కొన్ని అవలక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ ఖాళీ చేస్తున్నాడు. ఒక పని, మొదటి పని సింపుల్గా రాసుకోండి. దేవుడు మన ప్రాచీన పురుషుని తాలూకు ఉన్న అవశేషాలను ఖాళీ చేస్తున్నాడు అని రాసుకో. మొదటిది అది. రెండవది ఏం చేస్తున్నాడంటే, తన అద్వితీయ కుమారుని, జనితైక కుమారుని వ్యక్తిత్వ లక్షణాలను మన లోపలికి పంపిణీ చేస్తున్నాడు. సింపుల్గా చెప్పాలంటే ఖాళీ చేస్తున్నాడు, నింపుతున్నాడు అని చెప్పొచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏం చేస్తున్నాడు? ఖాళీ చేస్తున్నాడు. ఏం ఖాళీ చేస్తున్నాడు అంటే, మన ప్రాచీన పురుషుని యొక్క అవశేషాలు ఏవైతే మనలో ఇంకా శేషంగా మిగిలినాయో వాటన్నిటినీ తీసేస్తున్నాడు, తొలగించేస్తున్నాడు. మళ్ళీ ఏం చేస్తున్నాడు అంటే, తన అద్వితీయ కుమారుని యొక్క వ్యక్తిత్వపు లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటితో నింపుతున్నాడు. ఈ పని ఒక వ్యక్తి జీవితంలో ఎప్పుడు స్టార్ట్ అయిందంటే, ఒకడు తన జీవితాన్ని దేవుని చేతికి అప్పగించుకున్న రోజు నుంచి స్టార్ట్ అయింది. నేను దేవునితో కలిసి నడవాలి, దేవుడు నాకు ముఖ్యం, నేను దేవునికి ఇష్టంగా జీవించాలి, నేను దేవుని రాజ్యానికి చేరాలి, నేను దేవునితో కలిసి జీవించాలి అనే ఆశతో ఎవరైతే తమ బ్రతుకుని దేవుని చేతికి అప్పగించుకుంటారో, ఆ అప్పగించుకున్న నాట నుండి ఈ పని దేవుడు మొదలు పెడతాడు. ఏం పని మొదలు పెడతాడు? కొన్నిటినేమో తొలగిస్తాడు, కొన్నిటినేమో నింపుతా ఉంటాడు. ఇది మన అందరి బ్రతుకుల్లో దేవుడు చేస్తున్న అతి ముఖ్యమైన పని. దేవుడు ఖాళీగా ఉండడండి. మనమన్నా ఖాళీగా ఉంటాం, కానీ దేవుడు నిర్విరామంగా వర్క్ చేస్తూనే ఉన్నాడు. దేవుడు ఆయన పని చేస్తానే ఉన్నాడు. ఆది నుండి నేను రహస్యముగా మాటలాడిన వాడును కాను, అది పుట్టినది మొదలుకొని నేను మౌనముగా ఉన్నవాడును కాను, నేను మాట్లాడుతానే ఉన్నాను. మాట్లాడే పని దేవుడు చేస్తున్నాడు. ఆ మాటకు వస్తే అసలు ఫస్ట్ మాట్లాడితేనే సృష్టి అంతా కలిగింది. వెలుగు కలుగును గాక అని ఆయన నోరు తెరిచి మాట్లాడితే కలిగింది. అక్కడ నుంచి స్టార్ట్ చేశాడు మాట్లాడటం. ఇక ఆ తర్వాత నిర్విరామంగా మాటల పరంపర కొనసాగుతానే ఉంది.
అంతేకాదు దేవుడు పాత నిబంధన భక్తులలో పనులు చేస్తూ వచ్చాడు, నూతన నిబంధన భక్తులమైన మన జీవితాల్లో కూడా దేవుడు వర్క్ చేస్తానే వస్తున్నాడు, ఇప్పటికీ చేస్తున్నాడు. ఆ పని చేసేటువంటి పని ఏమిటి అంటే, ఇందాక చెప్పాను కదా, కొంతమంది నీతిమంతులైన భక్తిపరులని, చాలా మంచి వాళ్ళైన వ్యక్తులను కూడా దేవుడు ఎందుకు శ్రమ పెడతాడు అంటే, మనకు కనబడనివి దేవునికి మాత్రమే కనబడేవి కొన్ని లక్షణాలు మనం మంచోళ్ళు అనుకున్న వాళ్ళల్లో కూడా కొన్ని ఉంటాయి. దీనికి ఎవ్వరూ మినహాయింపు కాదు. పౌలంతటి వాడు కూడా మినహాయింపు కాదు. పౌలైతే ఏమన్నాడండి? పౌలు మహనీయుడు, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడు. అంటే అంత పర్ఫెక్ట్గా ప్రభుని ఫాలో అవుతున్నాడు పౌలు. కానీ అలాంటి పౌలు కూడా ఒక ప్రమాదకరమైన పాపములో పడి దేవునికే అసహ్యుడయ్యేటువంటి ప్రమాదం ఉంది అని దేవుడు గుర్తించి, ఆ లోపము ఆ బలహీనత పౌలుకు వచ్చే అవకాశం ఉందని ముందే గుర్తించి విరుగుడుగా ముళ్ళు పెట్టాడు. 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 7వ వచనం నుంచి చూస్తే పౌలన్నే ఆ మాట మాట్లాడతాడు. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తం. అదుగదుగదుగదుగు నేను హెచ్చిపోయే ప్రమాదం ఉంది. ఆ బలహీనత విషయంలో ఎవడో మినహాయింపు కాదు, ఎవడో కేటాయింపు కాదు. ఆదాము సంబంధులమైన మనమందరము కూడా మనకు కలిగిన దాన్ని బట్టి, దేవుడు మనకి ఇచ్చిన దాన్ని బట్టి హెచ్చిపోయే ప్రమాదం లేకపోలేదు. నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నా శరీరములో ఒక ముళ్ళు. అదుగదుగో నా శరీరములో ఒక ముళ్ళు. నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తం నన్ను నలుగగొట్టుటకై సాతాను యొక్క దూతగా ఉంచబడెను. అది ఒక ముళ్ళు ఉంది. ముళ్ళు అంటే అది ఒక బలహీనత కావచ్చు, రోగం అనుకుందామండి. రోగం దేవుని వలన కలిగింది కాదు, మన పాప ఫలితం సాతాను వలన కలిగింది. అది సాతాను యొక్క దూతలలో ఒక దూత రోగం కూడా. సాతాను యొక్క దూతగా ఒక ముళ్ళు నా శరీరములో ఉంచబడి ఉన్నది, అది నా యొద్ద నుండి తొలగిపోవలెనని ముమ్మారు ప్రభువును వేడుకుంటుని. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. అది సంగతి. నువ్వెప్పుడు బలహీనుడవో అప్పుడే నా బలముతో నీవు నింపబడతావు పౌలా. కాబట్టి దాన్ని తీసేయమని అనొద్దు. నా కృప నీకుంది, భయం లేదు, ముందుకు సాగిపోమన్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు అసలు ముళ్ళు పెట్టావు నాయనా అంటే చెప్పాడు, నీకు నేను అందరికంటే కూడా ఎక్కువ ప్రత్యక్షతలు ఇచ్చాను. దాన్ని బట్టి నువ్వు ఇతరుల మీద మిడిసిపడే అవకాశం ఉంటుంది, అతిశయపడే ప్రమాదం ఉంటుంది. అలా ఇతరుల మీద అతిశయపడటం, హృదయ గర్వం, భక్తి గర్వం నాకు చాలా అసహ్యం. గర్వహృదయులు యెహోవాకు హేయులు అని వ్రాయబడి ఉంది కదా. నాకు అసహ్యం వస్తుంది దేన్ని బట్టైనా ఎవడైనా గర్విస్తే. కాబట్టి నీకు ఆస్తులు అంతస్తులు ఇవ్వకపోయినా ప్రత్యక్షతలు ఇచ్చాను కనుక వాటిని బట్టి నువ్వు ఇతరుల మీద అతిశయపడే ప్రమాదం ఉంటుంది కనుక నువ్వు అలా అతిశయింపకుండా నిన్ను దీనుడిగా ఉంచుటకు నేను ముళ్ళు పెట్టాను అన్నాడు. ఇది జస్ట్ ఉదాహరణగా మీకు చెప్పాను అన్నమాట. అంటే పౌలు అంతటి మహనీయుడిలో సైతం ఒక బలహీనత ప్రవేశించే అవకాశం ఉంది. అది ఎంత ప్రమాదం అంటే దేవునికి ఆయనే పౌలే అసహ్యుడైపోయేంత ప్రమాదం. అందుకని అది జరగకుండా ముందుగానే పౌలు దేహములో ఒక ముళ్ళు, అంటే రాబోయే బలహీనతకు విరుగుడు పెట్టేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే దీన్ని ఎలా చెప్పొచ్చు అంటే, ఆయన శరీరంలో ఉన్న ముళ్ళు పౌలు అతిపెద్ద పాపం బారిన పడకుండా ఉండటానికి ఒక చిన్న ఇంజెక్షన్ ఇచ్చి ట్రీట్మెంట్ ఇచ్చినట్టు అనమాట. అబ్బాయి జ్వరం వచ్చింది, అశ్రద్ధ చేస్తే ఇంకా ప్రాణానికి ముప్పు వస్తుంది. అసలు మొత్తం ప్రాణానికి ప్రమాదం లేకుండాన్నట్లు, మొత్తంగా శరీరం అంతా చనిపోకుండాన్నట్లు ఏదో చిన్న ఇంజెక్షన్తో ఏదో ఒక దగ్గర చిన్న గాయం చేయడానికి మనం ఇష్టపడినట్లు దేవుడు మనం మొత్తంగా పాడు కాకుండాన్నట్లు ఒక ముళ్ళు అనేదాన్ని మనకు అనుగ్రహించటం అనేది తప్పనిసరిగా ఒక తండ్రి స్థానంలో ఆయన నుండి మనకు ప్రేమతో జరిగించే ప్రక్రియ. సరే, అవలక్షణాలు ఉంటే తప్పులేదు, కానీ మరి మంచి వాళ్ళకు కూడా ఎందుకు వస్తాయో అర్థం కాదన్నా అని కొంతమంది వాళ్ళ జీవితాల్లో వాళ్ళు ఎదుర్కొంటున్న పరిస్థితులను బట్టి దుఃఖపడి దేవుణ్ణి కూడా ప్రశ్నించటం నేను చూశాను, నేను విన్నాను కొంతమందిని. కొన్నిసార్లు అంతెందుకు,
నా జీవితంలో కూడా కొన్ని కఠిన పరిస్థితులు ఎదురైనప్పుడు దేవా ఎందుకయ్యా ఇలా అనుమతించావు అని ప్రశ్నించిన సందర్భాలు లేకపోలేదు. ఆత్మీయ పిన్న దశలో నేను కూడా దేవుణ్ణి కొన్ని ప్రశ్నలు వేయటం జరిగింది. అయితే ఇలాంటి ప్రశ్నలు మనకు పుడతాయనే బైబిల్ గ్రంథంలో కొంతమంది జీవితాలు మనకి ఉదాహరణగా దేవుడు రాయించి ఉంచాడు. ముఖ్యంగా 3 ముఖ్య విషయాలు మనలో దేవుడు బాగా అసహించుకునేటువంటి పొరపాట్లు లేక లోపాలు అని చెప్పొచ్చు. దేవుణ్ణి బాగా అభ్యంతరపరిచే 3 పొరపాటు గుణాలు లేకపోతే పొరపాటు ఆలోచనలు లేకపోతే లోపాలు 3 అవి చెప్పి నేను ముగిస్తా. జాగ్రత్తగా వినండి. ఏమిటి ఆ 3 అంటే మొట్టమొదటిది అవిశ్వాసం. మొట్టమొదటిది అవిశ్వాసం అంటే దేవుని నమ్మకపోవటం. దేవునికి ఒకడు ఇష్టుడు కావాలి అంటే ఎప్పుడు అవుతాడని ఉంది బైబిల్లో. ఒకడు దేవునికి ఇష్టుడు ఎప్పుడు అవుతాడని ఉంది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం చెప్పింది, విశ్వాసము గలవాడే దేవునికి ఇష్టుడు కాగలుగుతాడు. విశ్వాసము లేకుండా మనము దేవునికి ఇష్టులుగా ఉండుట అసాధ్యము అన్నాడు. విశ్వాసము లేనివాడు దేవునికి అయిష్టుడవుతాడు. విశ్వాసము గలవాడు మాత్రమే దేవునికి ఇష్టుడు కాగలుగుతాడు. అక్కడే చెప్తాడు, దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తనను వెదకు వారికి ఫలము దయచేయువాడనియు మొదట నమ్మవలెను గదా. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తను వెదుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా అని 11వ అధ్యాయం మొత్తం కూడా విశ్వాసమును బట్టి భక్తులు సాధించిన విజయాల పట్టిక పెట్టేశాడు. అక్కడ విశ్వాసమును బట్టి ఖడ్గజ్వాలను తప్పించుకొనిరి, సింహముల నోళ్లు మూసిరి, అగ్ని బలమును చల్లార్చిరి అని 33వ చక్కగా విశ్వాసమును బట్టి వారు సాధించిన అద్భుత విజయాల పట్టిక ప్రస్తావిస్తాడు. 1 యోహాను పత్రికలు అంటాడు, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే అంటాడు. కాబట్టి విశ్వాసం కలిగిన వాడు దేవునికి ఇష్టుడు. విశ్వాసం కలిగిన వాడు దేవుని దగ్గర ఫలము పొందుతాడు. విశ్వాసము కలిగిన వాడే లోకమును జయించేంత విజయాన్ని స్వతంత్రించుకుంటాడు. లోకమును జయించి జయ జీవితాన్ని స్వతంత్రించుకుంటాడు విశ్వాసము గలవాడు. మళ్ళీ చెప్తా, విశ్వాసము గలవాడే దేవునికి ఇష్టుడు. విశ్వాసము గలవాడే ప్రతిఫలం పొందగలడు. విశ్వాసము గలవాడే లోకమును జయించే జయ జీవితాన్ని స్వతంత్రించుకుంటాడు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే అన్నాడు. కాబట్టి విశ్వాసము కలిగిన వాడేమో దేవునికి ఇష్టుడైపోతే, ఇప్పుడు దేవుడికి అయిష్టుడు కావాలంటే ఏం చేయాలా? అవిశ్వాసిగా ఉండాలా. అపనమ్మిక కలిగిన వాడై ఉంటే దేవుడికి అయిష్టుడైపోతాడు. ఇప్పుడు మనలో ముఖ్యంగా దేవుడు విరగొట్టి తొలగించి మనల్ని శుభ్రపరిచి మనల్ని జాగ్రత్త చేయడానికి దేవుడు పూనుకున్న ముఖ్యమైన 3 సంగతులు, ఏవి విరవాలని దేవుడు పూనుకున్నాడో, ఏవి తొలగించాలని దేవుడు పూనుకున్నాడో చెప్పడానికి మొదలుపెట్టి మొదటిది చెప్పా. అవిశ్వాసాన్ని దేవుడు ఇష్టపడ్డాడు. అది మనలో ఉండకుండా విరగొట్టడానికి దేవుడు పూనుకున్నాడు. రెండవది, దేన్ని మనలో విరగొట్టడానికి దేవుడు ఇష్టపడతాడు, పూనుకున్నాడు, కష్టపడుతున్నాడు అంటే స్వనీతి అనే పొరపాటు లక్షణం మనలో విరగొట్టడానికి దేవుడు పూనుకున్నాడండి. మొట్టమొదటిదేమో అపనమ్మిక లేక అవిశ్వాసం, రెండవది స్వనీతి. మూడవది దేవుని కార్యాలను అనుమానించి తప్పుబట్టుట, దేవుని కార్యాలను విమర్శించుట, దేవుని కార్యాలను తప్పుబట్టుట అనే దుర్లక్షణం ఒకటి ఉంటుంది మనలో. దేవుని చర్యలలో లోపాలు వెతుకుట, దాన్ని ఏమని చెప్పొచ్చు అంటే దేవుని శోధించుట అని చెప్పొచ్చు.
దేవుని శోధించుట, దేవుని కార్యాలలో లోపములు కనుగొనటానికి ప్రయత్నించుట అంటే దేవుణ్ణే టెస్ట్ చేయటం అన్నమాట. దేవుని మీదే నేరారోపణ చేయటం, నిందారోపణ చేయటం. ఈ లక్షణాలు 3 మనకు తెలియకుండానే మనలో పనిచేస్తూ ఉంటాయి. అవి మీకు క్లియర్గా వివరిస్తాం, జాగ్రత్తగా వినండి. మనందరికీ బాగా పరిచయం ఉన్నటువంటి భక్తుడు బైబిల్ గ్రంథంలో ఏబును గురించి అసలు దేవుడు ఏం మాట్లాడాడో ఒక్కసారి మీరు చూడండి. ఏబు గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనాన్ని త్వరగా చదవండి. దేవదూతలు యెహోవా సన్నిధి నిలుచుటకై వచ్చిన దినం ఒకటి తటస్థించును. రైట్. ఆ దినమున అపవాది అగువాడు వారితో కలిసి వచ్చును. యెహోవా, నీవు ఎక్కడి నుండి వచ్చితివని వారిని అడుగగా, యెహోవా అడిగాడు ఎవరిని? అపవాదిని. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అన్నాడు. అపవాది, భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితినని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అదిగో చూడండి, అతడు యథార్థవంతుడును. అపవాది వచ్చి ఏబు గురించి దేవుడికి చెప్పలా, కానీ పని కట్టుకొని దేవుడే ఏబు ప్రస్తావన అపవాది దగ్గర తెచ్చాడు. ఓకేనా? చదువు నాన్న. అతడు యథార్థవర్తుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడు ఎవడునూ లేడు అని అడుగగా, అపవాది, యోబు ఓరకియే దేవుని యందు భయభక్తులు గలవాడు ఆయన. నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకు చుట్టూ కంచె వేసితివి గదా. నీవు అతని చేతి పనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించి ఉన్నది. ప్రభునందు ప్రియులారా, జాగ్రత్తగా వినండి. ఏబును గురించి అపవాది ప్రస్తావించలేదు, కానీ దేవుడే ఏబును గురించి అపవాదితో ప్రస్తావించాడు. భూమి మీద నుండి వస్తున్నావా నువ్వు? అట్లయితే భూమి మీద నా సేవకుడైన ఏబు సంగతి విచారించితివా అని ఏబు యొక్క మంచి కొలతలు ఏవైతే ఉన్నాయో, మంచి లక్షణాలు లేక మంచి విషయాలు దేవుడే మాట్లాడుతున్నాడు. చూడండి, అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, న్యాయంగా ప్రవర్తించేవాడు, దేవుని యందు భయభక్తులు గలవాడు, చెడుతనమును విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడు ఎవడూ లేడు. అదుగో అంటే ఈ కొలతలన్నిటిని బట్టి మనకి ఏబు ఎలా కనపడతాడంటే అసలు ఏ లోపము లేని పరిపూర్ణ పరిశుద్ధుల్లా కనపడతాడు. అవునా? ఎందుకంటే ఆయన యథార్థవంతుడు, న్యాయవర్తనుడు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు. అలాంటి వాడు అసలు లేడు అని దేవుడే చెప్పినప్పుడు ఇంకా మనం ఏం మాట్లాడతామండి? అయితే అపవాది ఏమన్నాడంటే, ఆయనే ఊరకనే అంత భక్తుడయ్యాడా, అంత నీతిమంతుడయ్యాడా? కలిగిందంత ఆశీర్వదించావు, సమృద్ధిగా ఇస్తున్నావు, ఇచ్చినప్పుడు ఎవరైనా చేస్తారు భజన. ఇచ్చినవి తొలగించి అతన్ని శోధించడానికి నాకు సమయం లేదుగా, నువ్వు కంచె వేశావుగా. అతనికి కలిగిన ఎవరికెవరికి కంచేశాడో చూడు అక్కడ. నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి కదా. గుర్తుపెట్టుకోండి, దేవుని సంబంధులందరికీ కూడా దేవుడు ఈ 3 అంచెల కంచె ఉంచుతాడు. వ్యక్తిగతంగా మనకి ఆయన కాపుదల ఉంచుతాడు. 2, మన ఇంటి వారికి దేవుని కాపుదల ఉంటుంది. 3, మనకు కలిగిన సమస్త వస్తువుకి, లేకపోతే పశుపక్షాదులకు, జంతుజాలానికి, మన ఆస్తి ఇత్యాది సమస్తానికి కూడా ఒక ప్రాకారం ఉంటుంది. నీకు ఆస్తి నష్టం జరగాలన్నా, లేకపోతే కుటుంబంలో వ్యక్తుల నష్టం జరగాలన్నా, నీ దేహానికి సంబంధించి ఆరోగ్య నష్టం జరగాలన్నా, వ్యక్తిగతంగా నీకే నష్టం కలగాలన్నా, దేవుడు ఆ కంచె తీసి అపవాదికి అవకాశం ఇస్తేనే అది జరుగుతుంది. దేవుని సెలవు లేకుండా సైతానుగాడు వచ్చి నిన్ను శోధించేదానికి అవకాశము లేదు. అందుకే పరలోక ప్రార్థనలో ప్రభువు మనకు ప్రార్థన నేర్పుతూ ఏమన్నాడో తెలుసా? మేము శోధనలో పడిపోకుండాన్నట్లు దుష్టుని నుండి, కీడు నుండి మమ్మల్ని తప్పించుము. అంటే తప్పించే అవకాశం, అధికారం దేవునికి ఉన్నాయి.
అంటే ఈ సైతానుగాడు లేక అపవాది అనేవాడు వచ్చి మనల్ని శోధించడానికి, మనల్ని నష్టపెట్టడానికి, ఇబ్బంది పుచ్చడానికి వాడు సైతం మన దగ్గరకు వచ్చి మనల్ని ముట్టాలంటే దేవుని పర్మిషన్ తీసుకోవాలి. కొంతమంది మారు మనసు పొంది బాప్తిస్మం పొందిన వాళ్ళు నాకు కలిసి వాళ్ళు నాతో కొన్నిసార్లు కొన్ని మాటలు అన్నారు. అన్నా, నాకెవరో చేతబడి చేశారన్నా, నీళ్ళలో కూడా కలిపేశారంటన్నా, ఇంకా నాకు తిరగదంటన్నా అని పేషెంట్ అయి వచ్చిన వాళ్ళు ఉన్నారు. చేతబడి, చిల్లంగి, బాణామతి అని కొన్ని మాంత్రిక విద్యలు, ప్రయోగ తంతులు ఉన్నాయి. ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము 10వ వచనంలో 9 రకాల సంగతులు ప్రస్తావిస్తాడు. తన కుమారునైనను కుమార్తెనైనను అగ్నిగుండమును దాటించుట, శకునమును చెప్పు సోదిగానైనను, మేఘ శకునములను గాని సర్ప శకునములను గాని చెప్పువాన్నైనను, చిల్లంగి వాన్నైనను, మాంత్రికునైనను, ఇంద్రజాలకునైనను, కర్ణ పిశాచమును అడుగువాన్నైనను, దెయ్యముల యొద్ద విచారణ చేయువాన్నైనను. ఇందులో కొన్ని మానవుడి హస్తలాఘవంతో చేసే కొన్ని ఉంటే, కొన్ని అచ్చంగా దురాత్మ ప్రేరణతో, దురాత్మ నడిపింపుతో, దురాత్మ వశుడై చేసే కొన్ని ఉంటాయి. దయ్యముల యొద్ద విచారణ చేయుట, అలాగే కర్ణపిశాచి తంత్రము అని కొన్ని విద్యలు ఉన్నాయి. చిల్లంగి అనే మాట కూడా అందులో ప్రస్తావిస్తాడు. చిల్లంగి విద్య అదొక మాంత్రిక విద్య. ఇవి బైబిల్ లేవు అని చెప్పట్లేదు, అందుకే రెఫరెన్స్ చూపించా, ఉన్నాయి. అయితే ఇవి ఒక క్రైస్తవుడి మీద, మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిస్మం పొందిన ఒక క్రైస్తవుడి మీద పారాలి. అవి పారి వాడు దెబ్బతినాలి అంటే అది అంత తేలికైన విషయం కాదు. బాగా ఇది లైవ్లో చూసేవాళ్ళు, ఒకవేళ మీ సంబంధులు ఎవరైనా దేవుని బిడ్డలై ఉండి ఇలా భయపడుతూ శోధింపబడుతుంటే వాళ్ళకు కూడా ఇది మీరు వినిపించవచ్చు. స్పష్టంగా చెప్తున్నా, మన మీద మాంత్రిక విద్యలు పారటం అనేది చిన్న విషయం కాదు, అది అంత తేలిక కాదు. ఎందుకు అంటే, ఎప్పుడైతే మనం దేవుని మార్గంలోకి వచ్చి దేవుని రక్తంలో కడగబడి పరిశుద్ధుల గుంపులో చేర్చబడ్డామో, దేవుని సంబంధులం అయ్యామో, మన చుట్టూ కూడా దేవుడు 3 అంచెల కంచె ఉంచాడు అని యోబు గ్రంథం స్పష్టపరుస్తుంది. పాత నిబంధనలో దేవుని భక్తులకు అదే కాపుదల ఉంచాడు, నూతన నిబంధన భక్తులకు కూడా అదే కాపుదల ఉంచాడు. దేవునికి స్తోత్రం. మనకి కాపుదల ఉంది, దేవదూతల కాపుదల ఉంది. కీర్తనల గ్రంథము 34వ కీర్తన 7వ వచనంలోను, 34వ కీర్తన 7వ వచనంలోను, అలాగే 91వ కీర్తన 11వ వచనంలోను ఆయన దూతల కాపుదలను గురించినటువంటి వచనాలు మనకు కనపడతాయి. 34:7 యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతలు కావలి ఉండి వారిని రక్షించును. 1 తర్వాత 91:11 కీర్తనే, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తన చేతుల మీద ఎత్తి పట్టుకో. దేవునికి స్తోత్రం. వ్యక్తిగత భద్రతయే కాదు, ఇంటి వారికి భద్రత, కలిగిన ఆస్తి, ఇతరత్ర వాటన్నిటికి కూడా భద్రత. ఈ 3 మనకి దేవుని కాపుదల ఉంటది, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నీకు ఆస్తి నష్టం జరిగింది అనుకుందాం. అక్కడ దేవుడు ఆ కంచెని కొంచెం తొలగించి ఆ నష్టం సాతాను నీకు కలిగించడానికి దేవుడు అవకాశం ఇస్తేనే అది జరిగింది. 2, కుటుంబంలో నష్టం కలిగింది, అక్కడున్న కంచె కూడా దేవుడు తీసి శత్రువుకు అవకాశం ఇస్తేనే అది జరిగింది. వ్యక్తిగతంగా నీకు శరీర బలహీనతో, శరీర సంబంధమైన సమస్య ఏదో నీకు నష్టం కలిగింది, అక్కడ కూడా దేవుడు కంచె తీసి నీ మీద వాడికి అవకాశం ఇస్తేనే తప్ప వాడంతటా వాడు వెళ్ళి ఒక భక్తుణ్ణి పాడు చేయటం అనేది సొంతంగా దేవుని అనుమతి లేకుండా సాధ్యం కాదు. ఎందుకంటే వీడు వెళ్ళి తన బిడ్డల్ని శోధించకుండా, ఇబ్బంది పెట్టకుండా, తన యందు భయభక్తులు గల వారి చుట్టూ కూడా దేవుడు కంచెలు వేసేసాడు, కాపుదలు పెట్టేశాడు. నాకు తెలిసి సైతాను అనేవాడు లేక అపవాది అనేవాడు యోబు దగ్గరికి పోయి ఉండాలి. ట్రై చేశాడు మనోడు, అందరితో పాటు ఇతను కూడా ఒక ఉతుకుదామని ట్రై చేస్తే అక్కడికి వెళ్ళలేకపోయాడు. ఎందుకు వెళ్ళలేకపోయాడంటే దేవుని కాపుదల అక్కడ కనపడింది వానికి.
అందుకే చెప్పాడు, నేను పోయాను కంచేశావుగా, ఆయన భక్తి ఏందో ఆయన గొప్పతనం ఏందో తేలుద్దామని పోయా, నన్ను ఏడబోనిచ్చావు అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుందండి? దయ్యాల రాజు సైతాను. దయ్యాలు రావటం కాదు, దురాత్మలు అపవిత్రాత్మలు రావటం కాదు, వాటన్నిటికీ రాజు సైతాన్. అయితే సైతానుగాడే దేవుని కంచె దాటి మన దగ్గరకు రావటం సాధ్యం కానప్పుడు దయ్యాలు వస్తాయా కంచె దాటి? అవి మనకు కీడు కల్పిస్తాయా? కొద్దిగా మనసు పెట్టి ఆలోచించండి. అదిరిపోయేవాళ్ళు, బెదిరిపోయేవాళ్ళు, నాకు చేశారంటన్నా, నాకు చేశారు. ఏందమ్మా నీ బొంద, నీకు చేసింది నీ తలకాయ, పిచ్చిమోహం దానా? నువ్వు అదురుకొని చచ్చి ఇంట్లో వాళ్ళకు కూడా మనశ్శాంతి లేకుండా చంపేస్తూ ఉంటారు కొంతమంది. నాకు చేశారు, నాకు చేశారు. ఏంటి చేసేది? పారదు. ఆయన సెలవు లేకుండా ఏ మాంత్రిక విద్య కూడా దేవుని అనుమతి లేకుండా నీ మీద సఫలత పొందదు.